కీలకమైన వన్ స్టేట్ వన్ కార్డ్ పైలట్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం ప్రారంభించారు. ఒక్క క్లిక్ తో కుటుంబ సమగ్ర సమాచారం వచ్చేలా ఈ ఏర్పాటు చేశారు. అటు వరిపై క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని, తాలు తప్ప తేమ తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు. యువతను స్పోర్ట్స్ వైపు మళ్లించేందుకు సీఎం కప్ను సీఎం ప్రారంభించారు. ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో జరుపుకునే పూల వేడుక ప్రారంభమైన రోజున సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్ లోని బాపుఘాట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. అటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంత వాతావరణం నెలకొని సంప్రదాయాలు వర్ధిల్లుతాయో, గౌరవం లభిస్తుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 2న అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దుండిగల్ ఆశ్రమంలో కొత్తగా నిర్మించిన శ్రీ దత్త సభ మంటపాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మైసూర్లో జరగాల్సిన దసరా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలను స్వామీజీ వారు ఇక్కడ నిర్వహించడం తెలంగాణకు శుభ సూచకమన్నారు సీఎం. తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను ఈ నెల 2న సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. చర్లపల్లిలోని రామ్మోహన్ నివాసానికి వెళ్లిన సీఎం ఆయన తల్లి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ సంస్థ 25 లక్షల రూపాయల విరాళం అందించింది. సీఎంఆర్ డైరెక్టర్ వెంకటరమణ మావూరి, ఇతర ప్రజా ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిసి చెక్ అందించారు. ఈ నెల 3న కీలకమైన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థంగా అమలు చేయడానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వన్ స్ట్రీట్ వన్ కార్డ్ ఆలోచనతో చేపట్టిన ఈ ప్రక్రియను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సిక్ విలేజ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం లాంఛనంగా విడుదల చేశారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, రైతు బీమా, రైతు భరోసా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు 30 శాఖలు 30 రకాలుగా సమాచారం సేకరించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, అలా కాకుండా అర్హులైన వారందరూ ఒకే కార్డు ద్వారా ఈ సేవలు పొందటానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందన్నారు సీఎం. 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్నంతా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్, ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడంతో ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో, 137 కోట్ల మందికి ఈరోజు ఆధార్ ఉంది అనంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు. ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డునివ్వాలి. ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము.
ఒకసారి కార్డు పొందిన తరువాత రేషన్తో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను ఎక్కడ్నుంచైనా పొందటానికి వీలుంటుందన్నారు సీఎం. ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అటు తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్స్ కప్ 2024ను ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 3న లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో క్రీడల మస్కట్, లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. క్రీడా జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతకు సీఎం దిశానిర్దేశం చేశారు. మతాలకు అతీతంగా అందరూ కలిసే చోటు క్రీడా మైదానం ఒక్కటి అని, యువత వ్యసనాల జోలికి పోకుండా క్రీడల వైపు మళ్లాలన్నారు. వ్యసనాలు ఏ తీరానికి చేర్చలేవన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి, క్రీడలను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతోటి నేను ఈ మధ్యకాలంలో ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో మాట్లాడిన అండర్-17 నేషనల్ టీంని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకొని ఇండియన్ నేషనల్ టీం క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్-17 టీంను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి. సచివాలయంలో మ్యారియట్ ఇంటర్నేషనల్ గ్రూప్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ నెల 3న భేటీ అయింది. తెలంగాణలో గ్రూప్ విస్తరణ ప్రణాళికలపై ఈ సందర్భంగా సంస్థ వైస్ ప్రెసిడెంట్ సీఎంకు వివరించారు. మ్యారియట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. డిఎస్సి 2024లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 5లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన డిఎస్సి ఫలితాలను ఇప్పటికే సీఎం రిలీజ్ చేశారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 9న వారందరికీ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాల్కు 500 బోనస్ చెల్లిస్తుందన్నారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పగా అవసరమైన చోట అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం సీజన్లో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా రికార్డ్ స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాలున్నాయి. సన్నవడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, టార్ఫిలిన్లు, మాయిశ్చర్ మెషిన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు సీఎం. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ సంస్థాన విలీనం కోసం పోరాడిన ధీరుడు స్వామి రామానంద తీర్థ గారి జయంతి సందర్భంగా ఆ యోధుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. లోక్సభ సభ్యుడిగా, కార్మిక నేతగా రామానంద తీర్థ నిరాడంబర జీవితం యువతకు ఆదర్శప్రాయమన్నారు సీఎం.
For more videos like this, subscribe Big TV channel.